ఓకే. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ గూడా ప్రభు పేర వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మనకి మనము ఇంట్లో జీవించేటప్పుడు ఎక్కువగా పనులు చేసేటువంటి బిడ్డలు గానీ, స్త్రీలు గానీ, పురుషులు గానీ ఎవ్వరికైనా సరే కొన్ని మాటలు మనం అన్నీ గూడా నేర్చుకుంటూ ఉండాలి కొన్ని. ఏంటంటే ఇప్పుడు భర్త గౌరవించట్లా, అత్తగారి పట్ల ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించి మనసు ఏది పాడు చేసుకోకూడదు. నీవు నీ పని నువ్వు చేసుకొని చక్కగా మరి గర్వంగా ఉండాలనమాట. నా బిడ్డ, నా భార్య, నా తల్లి, నా తండ్రి ఇలా ఉన్నారని నిన్ను గురించి 10 మంది కూడా పొగడాలి. 10 మంది నేర్చుకోవాలి. అప్పుడు శాశ్వత కాలం నీ పేరుంటదనమాట. ఇంట్లో అత్తింటిలో మరి పుట్టి ఇంట్లో అన్నిట్లో గూడా పేరు తెచ్చుకోవాలని పెద్దలన్నారు కదా! ఆ మాటలన్నీ ఏమైపోతున్నాయి? ఏమైపోతున్నాయి ఒక్కసారి ఆలోచిద్దామా? నిజంగా అవన్నీ కూడా గమనిస్తూ మనము అన్ని చోట్ల చక్కటి జీవితాన్ని జీవించితే మనం ఉన్నా లేకపోయినా నీ పేరు మాసిపోదండి. నిన్నెవ్వరు మర్చిపోరు. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అన్నారు కదా! అందరూ మెచ్చుకునేలాగా ఇదిగో దేవుని దయందును, మనుషుని దయందును మనం వర్ధిల్లాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైనా సరే ఈ మాటలు వింటున్న నీవు కొంచెం ఏమైనా లోటుపాట్లుంటే సరిచేసుకుని దిద్దుకుని దేవునికి ఇష్టడిగా జీవించాలని నేను ప్రభువు పేర మనవి చేస్తున్నాను. ఆమేన్.